హాయ్ అందరికీ వెల్కమ్ టు వేణీస్ హ్యాపీ లైఫ్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. హ్యాపీగా నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బ్యూటిఫుల్ డిజైన్ చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది పట్టు శారీస్ మీదకి. ఇది ఎలా వర్క్ చేయాలో చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అర్థం కాదు. క్లియర్గా మొత్తం జర్దోజీ వర్క్ అండి. ఇది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఫస్ట్ అయితే జర్దోజీ ఈ బార్డర్ ఉంది కదా, ఇట్లా లైన్స్ డ్రా చేశాను కదా, ఆ లైన్స్ వరకు ఇట్లా ఇంటూ లాగా డైమండ్ షేప్ బార్డర్ వస్తుంది. ఆ ఇంటూ లాగా షేప్ ఆ క్రాస్ లైన్ ఎలా ఉందో అలా మనం కట్ చేసుకోవాలి. జర్దోజీ కంప్లీట్గా ఈ వర్క్ అంతా జర్దోజీ సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను అంతే. సో సింపుల్గా అయిపోతుంది, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. సో ఇవి చూసారా, నేను మీకు అర్థం అవడం కోసం నేను అలా డ్రా చేస్తున్నా, లేకపోతే ఈజీగా హ్యాండ్తో చేసేయచ్చు. నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ ఎక్కించేసుకొని జర్దోజీ అలా అన్ని ముక్కలన్నీ కట్ చేసుకోవాలండి. ఎంత లెంత్ ఉందో మీరు ఎంత విడ్త్ పెట్టుకుంటారో అంత. నేనైతే కొంచెం మన బార్డర్ ఎలా వేసుకుంటాము, నెక్ చుట్టూ పూస లైన్స్ వేసుకుంటాం కదా, అంత విడ్త్ మాత్రమే పెట్టాను. చూడండి, ఎక్కువ పెడితే మనం మిడిల్లో ఇంకా ఏదన్నా మళ్ళీ ఎక్కువ స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఈ గ్యాప్ అయితే ఓకే, బాగుంటుంది. ఈ విధంగా మొత్తము డైమండ్ షేప్ వస్తుంది మిడిల్లో. ఇలా క్రాస్గా ఇంటూ లాగా కుట్టేసుకుంటూ రావడమే అండి. ఇది నేను స్టార్టింగే చూపించలేదు, మా బాబు ఫోన్ లాగేసుకున్నాడు. సో అందుకోసమని ఇది కుట్టేశాను నేను. మీకు ఇక్కడ నుండి ఇక్కడే స్టార్ట్ అయింది అనుకోండి, చూడండి క్లియర్గా. ఫస్ట్ కాటన్ థ్రెడ్ నీడిల్లోకి 2 పొరలు అంటే ఒక పొర పెట్టుకుంటే డబల్ చేస్తే 2 పొరలు అవుతుంది కదా, అలా పెట్టుకున్న తర్వాత మనమైతే ఎలా జర్దోజీ ముక్కలు కట్ చేసుకుంటామో ఒక ముక్క తీసేసుకొని నీడిల్లోకి ఎక్కించుకొని ఇలా క్రాస్గా దించేసుకోవడమే. అలా దించేసుకొని మళ్ళీ ఇలా ఇంకో క్రాస్గా ఇలా దించేసుకోవాలి. చూసారా, మళ్ళీ అక్కడ మనము దించేసింది ఉంది కదా, వి షేప్ ఇంటూ మోడల్లో మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. మీరు ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు, మనకైతే ఇంటూ లాగానే డిజైన్ వస్తుంది. చూడండి, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఇంటూ లాగా డిజైన్ వస్తుంది. ఈ విధంగా అన్ని ఆ ముక్కలన్నింటినీ మనం ఇలా డిజైన్ లాగా ఫామ్ చేసుకున్న తర్వాత బార్డర్ నీట్గా ఉంటుంది. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా డైమండ్ షేప్ లాగా, ఆ షేప్లో మనము మీ శారీకి మీ బ్లౌజ్కి తగ్గట్టుగా శారీ కాంబినేషన్ థ్రెడ్ మిడిల్లో నాట్ స్టిచ్ వేశాను. చూడండి, ఈ నాట్ స్టిచ్ ఏంటంటే నీడిల్లోకి 4 పొరలు తీస్తే డబల్ చేస్తే 8 అవుతుంది. 8 పొరలు పెట్టాను. అలా అయితే మనకి నీట్గా వస్తుంది. 3 పొరలు 4 పొరలు పెట్టుకుంటే 6 అయినా కూడా మనకి కొంచెం తక్కువనే వస్తుంది. అది నాట్ అనేది మనకి క్లియర్గా కనబడదు, చిన్నగా కనిపిస్తుంది. మనకు అంత లుక్ అనేది మంచిగా కనిపించదు. ఇలా 8 పొరలు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది సిల్క్ థ్రెడ్ యూజ్ చేశానండి. దీని ప్లేస్లో మీకు సిల్క్ థ్రెడ్ కొందరు చిక్కులు పడుతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కాటన్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా డైమండ్ షేప్లలో అన్నిట్లలో నాట్ స్టిచ్ వేసేసుకోండి సర్కిల్ లాగా. మనం డిజైన్ అనేది ఎంత పెద్దగా ఎక్స్పాండ్ చేసుకుంటే అంత లుక్ వచ్చేస్తుందండి. మనం చాలా చేయొచ్చు ఇందులో కూడా. అంటే మనకి సింపుల్గా వేసేసుకొని ఎండ్ చేసేసుకుంటే సింపుల్గానే ఉంటుంది. పెద్దగా గ్రాండ్గా కావాలనుకుంటే చాలా పెద్ద గ్రాండ్గా కూడా చేసుకోవచ్చు. చిన్న డిజైన్నే పెద్దగా చేసుకోవచ్చు. సో మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఈ విధంగా అన్ని నాట్స్ వేసేసుకోవాలి. కలర్ నేను సింగిల్ కలరే యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ నాట్లు వేసాం కదా, అది డబల్ కలర్ కూడా 1 by 1 డబల్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు.
సో అదంతా కంప్లీట్ అయిన తర్వాత లుక్ అలా ఉంది. ఇంకా ఇక్కడ డాట్స్ పెట్టాను కదా ఫ్లవర్ మిడిల్లో, అక్కడ వచ్చేసి చెంకి మీద నాట్ వేస్తున్నాను. వీడియోలో చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. చెంకి మీద నాట్ వేసాను చూడండి. సేమ్ 4 పొరలు నీడిల్లో పెడితే 8 పొరలు, 8 వరుసల థ్రెడ్డే తీసుకున్నాను. దీనికి కూడా చెంకి వచ్చేసి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. మీడియం సైజ్ మీన్స్ పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్ కాదు, మీడియం సైజు. చూడండి, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా చెంకి మీద నాట్ వేసి అక్కడ ఆ డాట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ నేను ఫిల్ చేసుకున్నాను. ఆ మిడిల్లో మాత్రమే చెంకి మీద నాట్ పెట్టానండి, గమనించారో లేదో. ఈ తర్వాతవన్నీ దగ్గరికి చెంకి మీద ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేశాను. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. చెంకి మీద నాట్ వేసేది వేరే మెథడ్ ఉంటుంది, మనము ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసేది వేరే మెథడ్ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను చెంకి మీద నాట్ వేసినట్టుగానే కనిపిస్తుంది, కానీ అది ఫ్రెంచ్ నాట్ స్టిచ్ దగ్గరగా వేశాను. చూడండి, ఫస్ట్ మనము థ్రెడ్ని బయటికి తీసి నాట్ వేసిన తర్వాత చెంకి తీసుకోవాలి. చెంకి మీద నాట్ వేసేది ఎట్లా అంటే ఫస్టే చెంకి తీసుకుంటాము, ఆ తర్వాత థ్రెడ్ని మనం నీడిల్కి ఒక రౌండ్ చుట్టి నాట్ వేస్తాము. ఇది డిఫరెన్స్ అండి. ఇక్కడ ఫ్లవర్ దగ్గర అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నవి 2 ఫ్లవర్స్ లాగా నేను డ్రా చేశాను కదా, డాట్స్ పెట్టాను. అక్కడ కూడా 2 ఫ్లవర్స్ వేసుకోవాలి. నేను సేమ్ కలరే యూస్ చేశాను సిల్క్ థ్రెడ్ అనేది. మీరు 2 కలర్స్ యూస్ చేసినప్పుడు ఇక్కడ 2 కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఒకటి 1 కలర్, ఒకటి ఇంకో కలర్ వేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంది. చూడండి ఎంత బాగుందో, డిజైన్ అయితే అంత సింపుల్గా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది డిజైన్ అయితే. ఇంకా ఇదంతా ఫ్లవర్ లాగా ఉంది కదా, అంతా నేను గోల్డ్ జరీ దారంతో మొత్తం చైన్ స్టిచ్ వేసానండి. అదంతా మీకు చూపించలేదు, ఎందుకంటే అందరికి చైన్ స్టిచ్ వచ్చు కాబట్టి నేను చూపించలేదు. అంతా ఈ లీవ్స్, ఈ స్టెమ్ అన్నీ క్లియర్గా మొత్తం నీట్గా చైన్ స్టిచ్ వేశాను. ఒక చైన్ స్టిచ్ అనేది ఒక పొరనే తీసుకోండి, నేను మీకు మంచిగా కనిపించాలని చెప్పి వీడియోలో 2 పొరలు తీస్తున్నాను. అందులో నేను తీసుకున్నది ఏంటంటే దారం లాంటి జరీ దారం అండి. ఇట్లా మన సిల్క్ దారం లాగానే ఉంటుంది అది, కానీ జరీ మిక్స్డ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇలా సర్కిల్ లాగా ఉంటుంది కదా, బండిల్స్ లాగా వాటికి వస్తాయి కదా, ప్లాస్టిక్ది ఇట్లా సర్కిల్ లాగా ఉంటుంది, దానికి వస్తుంది కదా జరీ అది కుట్టారంటే ఒక్క పొరనే తీసుకోండి. ఇది సిల్క్ దారం లాగా చాలా సన్నగా ఉంటుంది, అందుకు నేను 2 పొరలు తీసుకున్నాను. మొత్తం చైన్ స్టిచ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మిడిల్లో ఫ్లవర్కి ఫిల్ చేసుకోవడానికి జర్దోజీవి ముక్కలు మనం కట్ చేసుకోవాలండి. అక్కడ ఫస్ట్ అడ్డంగా 3 ముక్కలైనా 4 ముక్కలైనా యాడ్ చేసుకోవాలి. ఎంత గ్యాప్ ఉందో అంత కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే 3, మీరు ఫ్లవర్ పెద్దదైతే 4, ఫ్లవర్ చిన్నదైతే 2 అలా
అక్కడ ఎంత సరిపోతున్నాయో అంత మనము అడ్డంగా అలా కుట్టేసుకోవాలి. మళ్ళీ తర్వాత నిలువుగా చిన్న చిన్న ముక్కలండి. నేను ఎలా కుడుతున్నానో చూడండి. లైన్గా ఆల్టర్నేట్గా పైన ఒకటి దించిన తర్వాత దానికి మళ్ళీ అడ్డంగా ఉండేది దాన్ని ఆనుకొని మళ్ళీ కిందకి దించుకోవాలి. సెకండ్ దాంట్లో మళ్ళీ థర్డ్ దాంట్లో అటు సైడ్ మనం ఇట్లా మంచం అల్లుతాం చూసారా అండి, 1 by 1 అలాగా ఇది స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ పైన మళ్ళీ ఒకటి వేసిన తర్వాత మళ్ళీ దాని పక్కనే తీసుకొని కింద అడ్డంగా ఉన్న దాని మీద వేయాలి. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి కదా, కింద 2, ఆ రెండిటి మధ్యలో నుండి తీసుకొని మళ్ళీ థర్డ్ దాంట్లోకి దాని మీద ఒక ముక్క యాడ్ చేయాలి. అట్లా ఇలా అల్లినట్టుగా యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ పైన ఒకటి తీసిన తర్వాత నెక్స్ట్ దాని పక్కనే మళ్ళీ నీడిల్ పైకి తీసి రెండో దాని మీద వేయాలి. మళ్ళీ మూడోది ఏంటంటే ఆ రెండిటి మధ్యలో తీసుకొని మూడోది దాని మీద కిందకి దించేయాలి. ఈ విధంగా వేసుకోవాలండి. ఫ్లవర్ అంతా రెండో పెటల్ కూడా చూపిస్తాను చూడండి. ఇది మీకు సరిగా అర్థం కాకపోతే వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా కుడుతున్నానో ఏంటో. ఈ ఫ్లవర్ అనేది ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా మనము నీట్గా కొంచెం ఎంబోజ్ టైప్ వస్తుంది, అంటే కొంచెం ఉబ్బినట్టుగా వస్తుంది. బాగుంటుంది వర్క్ అయితే. ట్రై చేయండి. ఈ డిజైన్లో ఈ వర్క్లో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను క్లారిఫై ఇస్తాను. వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. చాలా అంటే నీట్గా మంచిగా వర్క్ వస్తుంది కాబట్టి లైక్ ఇస్తే కొంతమందికి కూడా రికమెండ్ అవుతుంది. వాళ్ళు కూడా అంటే నార్మల్ నీడిల్తో వర్క్ చేసుకుంటాము, ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నాము, మీ బ్లౌజులు మీరు వర్క్ చేసుకున్న హ్యాపీగా ఒక 1 వీక్, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, 1 వీక్ అయినా పర్వాలేదు, మీకు బ్లౌజు వచ్చేస్తుంది కదా, మనీ కూడా సేవ్ అవుతాయి. స్లోగానే కుట్టుకోండి. బిగినర్స్ అయితే, ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీగా కుట్టేసుకుంటారండి 2-3 డేస్లోనే. ఈ సెకండ్ పెటల్ చూపిస్తున్నాను చూడండి. ఈ అడ్డంగా వేసింది అయితే ఎగ్జాక్ట్ లెంత్ తీసుకోకండి, కొంచెం ఎక్కువ తీసుకోండి, అప్పుడు బాగుంటుంది ఫ్లవర్ అనేది. మనము మళ్ళీ వాటి మీద నిలువుగా అవి లైన్స్ కుడతాం కదా, జర్దోజీ లైన్స్. సో ఇలా ఫ్లవర్ అనేది లోపల వర్క్ అనేది కొంచెం ఉబ్బినట్టుగా రావాలి. అప్పుడు అనేది ఫ్లవర్కి బాగా లుక్ అనేది బాగా కనిపిస్తుంది. రెండో ఫ్లవర్ కూడా గమనించండి క్లియర్గా. ఫస్ట్ మీరు ఈ ఫ్లవర్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఒక ఫ్లవర్ 1 డే ట్రై చేయండి మామూలుగా వేస్ట్ క్లాత్ మీద. తర్వాత డైరెక్ట్ బ్లౌజ్ మీద కుట్టుకోండి. ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద కుట్టుకుంటే మీకు అర్థమవుతుంది, అంటే ఎంత సైజు ముక్కలు కట్ చేసుకోవాలి అన్నీ క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో హ్యాపీగా మంచి వర్క్ బ్లౌజ్ మీద, అంటే రియల్ బ్లౌజ్ మీద మంచిగా కుట్టుకోవచ్చు, రఫ్ వేస్ట్ క్లాత్ మీద కాకుండా. ఇలా థిక్గా ఫిల్ చేసుకోక్కర్లేదు కూడా, మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను. కొంచెం పల్చగా చేసుకున్నా బాగానే ఉంటుంది వర్క్ అనేది. ఇంకా ఇక్కడ ఫ్లవర్ అనేది పెటల్స్ అనేది దగ్గరికి ఆనుకొని ఉన్నాయి కదా 4 పెటల్స్, అట్లా ఆనుకొని లేకుండా కొంచెం దూరం, అంటే ఒక లైన్ దూరము పెట్టి కొంచెం పెద్దగా ఫ్లవర్ వస్తుంది. అలా పెడితే అలా అయితే ఇంకా బాగుంటుందండి. విడివిడిగా పెటల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఏంటంటే కలిసిపోయినట్టుగా ఉంది, మొత్తము కుట్టాక ఈ విధంగా ఉంది లుక్ అనేది.
చూడండి ఎంత బాగుందో. మనం ఇవన్నీ లీవ్స్ దగ్గర కూడా జర్దోజీ కుట్టాలి. వాటికి కూడా సైజ్ చూసారా, ఆ సైజు దానికి లీఫ్ ఎంత మిడిల్లో ఫస్ట్ స్టాండింగ్ లైన్ వేయాలండి. దానికోసం అయితే సైజెస్ తీసుకున్నాను. ఆ సైజెస్ అక్కడ ఎన్ని లీవ్స్ ఉన్నాయో అన్ని సైజెస్ కట్ చేసేసుకొని ఫస్ట్ మిడిల్లో వర్క్ చేసేయాలి, మిడిల్లో కుట్టేసేయాలి. తర్వాత ఇంకా మిడిల్లో మనం ఎలా ఫిల్ చేసుకోవాలి జర్దోజీ అయితే క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. అలా జర్దోజీ ముక్క మనము పెద్ద తీసుకోకూడదండి, లీఫ్ కాబట్టి చిన్నది తీసుకొని క్రాస్గా ఎంత పడుతుందో కూడా చూసుకోండి. లీఫ్ది కూడా నేనైతే చూడకుండా అందాజుకి కట్ చేసేసాను. ఆ విధంగా క్రాస్గా ఒక ముక్క తీసేసుకొని క్రాస్గా ఇలా క్రాస్గా లీఫ్ కంప్లీట్ చేసుకోవాలి ఇన్నర్ సైడు. ఫస్ట్ అయితే నేను అన్ని లైన్స్ స్టాండింగ్ లైన్స్ అన్నీ మిడిల్లో కుట్టేస్తున్నాను. ఆ తర్వాత ఈ లీఫ్ షేప్ అనేది జర్దోజీతో కుడతానండి. సో కుట్టిన తర్వాత లుక్ అసలు ఎంత బాగుందో, ఎంత బాగా వస్తుంది అనుకోలేదు నేను కుట్టేటప్పుడు. చాలా డీసెంట్గా నీట్గా చాలా బాగుంది. చూసారా నేను ఎలా తీస్తున్నానో, ఎలా వేస్తున్నానో. ఊరికే పైకి జర్దోజీ తీసేసుకొని కిందకి దించేయడమే. కాకపోతే ఇక్కడ ఒక ట్రిక్ చూడండి, క్రాస్గా అయితేనే నీట్గా వస్తుంది. క్రాస్గా కుట్టాలి. ఆ మిడిల్ జర్దోజీ మీద కుట్టాలి. అప్పుడు మనకు కుబ్బినట్టుగా నీట్గా మంచిగా వస్తుంది. మొత్తం ఇంకా అన్ని లీవ్స్ అలాగే కుట్టేసుకోవాలి. మొత్తం లుక్ కుట్టిన తర్వాత లుక్ అనేది చూడండి ఎంత బాగుందో. మీకైతే ఈ డిజైన్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీకు ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా బాగుంటుందండి పట్టు శారీస్ మీద బ్లౌజులకైతే ఈ వర్క్ చాలా సింపుల్గా, పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. చాలా లుక్ అనేది చాలా డీసెంట్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో, ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.